ఎస్, మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సిల్లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. దీనికి సింపుల్ షార్ట్కట్ రేషియో మెథడ్ అప్లై చేసినట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, రేషియో మెథడ్ మనం ఎలా అప్లై చేస్తామంటే 20% of the population of a city died due to a war and 5% of the remaining population died in an epidemic. If the present population of the city is 15,200, then what was the population of the city before the war? What was the population of the city before the war? ఇక్కడ చూడండి, 20% of the population అంటే ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 20% ఎలా రాయొచ్చు? 20/100 = 1/5. 1/5. అలాగే 1/5% ఎలా రాయొచ్చు? 5% అంటే =5/100 అంటే ఏంటి? 1/20. ఓకే, 5/100 అంటే 1/20 అంటే ఎంత? దీని ఎలా రాసుకోవచ్చు? 1/20 20:19, 5% డిక్రీజ్ కాబట్టి. ఎందుకంటే వార్ వల్ల 5% చనిపోతుంటారు. ఇది 5:4గా మనం రేషియోని రాసుకోవచ్చు. 5:4. ఇప్పుడు చూడండి, మన రేషియో మెథడ్ అప్లై చేసినప్పుడు 5:4 20:19 పెడితే ఎంత వస్తుంది? రేషియో మెథడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 4 1 4 5 25:19. ఓకే, మనకేమైనాడు? బిఫోర్ ద వార్ కావాలి. ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 15,200. 15,200 ఇచ్చాడు. ప్రజెంట్ పాపులేషన్ ఎంత? 15,500. మనకు కావాల్సింది ఎంత? బిఫోర్ కావాలి. బిఫోర్ ఎంత అని అడిగాడు. బిఫోర్ ఎంత అంటే 19 పార్ట్స్కి 15,200 అయితే 25 పార్ట్స్కి ఎంత అంతే చేస్తాం. 25 × 15,200/19. సో 19 ఎన్నిసార్లు పోతుంది? 19 8 8 9 72 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 19 8 సో 800. సో 25,800 ఎంత? 25,800. 25 4 100. 25 8 200. 200 00 20,000. ఓకే, ఆన్సర్ 20,000.